హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీని తీసుకొని వచ్చాను. అదే తోటకూర ఫ్రై అండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. తోటకూరలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అయితే పోషక విలువలు తగ్గకుండా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని తప్పక ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. తోటకూరలో పొటాషియం, జింక్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంటికి చాలా మంచిది. ఫైబర్ ఉండటం వల్ల మనకి డైజెషన్కి కూడా చాలా మంచిదండి. దీంట్లో ఎక్కువగా ఐరన్ ఉంటుంది కాబట్టి రక్త పుష్టి, అలాగే ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఏ విధంగా చూసినా చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఇది మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా మంచిది. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. తోటకూరని శుభ్రంగా కడుక్కోవాలండి. కాస్త బేకింగ్ సోడా కానీ ఉప్పు కానీ వేసి ఒక్క 5 నిమిషాలు మనం వాటర్లో సోక్ చేసుకుని అలాగే 4-5 సార్లు మనం కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత చిల్లులు గిన్నెలో వేసుకొని శుభ్రంగా వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది సన్నగా తరుక్కోవాలండి. ఒకవేళ కాడలు అనేవి బాగా ముదురుగా ఉంటే గనక అవి తీసేసేయండి. లేతగా ఉన్న కాడలు అయితే అవి కూడా సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు నేను సన్నగా తరుక్కున్నాను తోటకూరని. ఇప్పుడు ఒక మందంగా ఉన్న కడాయి తీసుకున్నాను, ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. దీనికి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి. ఇది డ్రై ఐటెము కాబట్టి ఏదైనా చారు కాంబినేషన్ కానీ పప్పుచారు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకున్నాము. ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపట్లాడాలి. అప్పుడు దాని ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లో రిలీజ్ అయ్యి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. అలాగే పొట్టు మినపప్పు వేసుకున్నాను, మామూలు మినపప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే పచ్చి శనగపప్పు. ఈ పప్పు దినుసులు కాస్త ఎక్కువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. పోపు దినుసులు ఒక్క 1/2 నిమిషం వేగాలి. ఇప్పుడు కాస్త ఇంగువ వేసుకుంటున్నాం. ఇప్పుడు 2 ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకున్నాం. అలాగే 2 పచ్చిమిర్చి అండి సన్నగా తరుక్కొని వేసుకున్నాం. 5-6 వెల్లుల్లి రేకులు పొట్టు తీసుకొని పొడవుగా చీల్చుకొని వేసుకున్నాము. కరివేపాకు కూడా. ఇవన్నీ కూడా ఒక్క 1/2 నిమిషం వేయించుకోండి. బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ను పొడవుగా సన్నగా తరుక్కున్నాను. ఇలా అయితే మంచి రుచిగా ఉంటుందండి ఈ వేపుడికి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుంది, బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాము, ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి. ఇది ఒక టిప్ అండి, ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. చూసారా, ఇప్పుడు కాస్త దగ్గర పడ్డాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు సన్నగా తరుక్కున్న తోటకూరని వేసుకుంటున్నాము. మీరు ఎంత సన్నగా తరుక్కోవాలనుకుంటే అంత సన్నగా తరుక్కుంటే బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. ముందే కడుక్కున్న తర్వాత ఎప్పుడు కూడా తరుక్కోవాలి. ఆకుకూర తరుక్కున్న తర్వాత కడుక్కూడదు, పోషక విలువలన్నీ పోతాయండి. వెంటనే కలిపేసుకోవద్దు, ఎందుకంటే అది నిండుగా ఉంది కదా. ఈ ఆకుకూరలో కూడా కాస్త నీరు ఉంటుంది. మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు చూసారా కాస్త ఖాళీ వచ్చింది కదా. ఇప్పుడు కలుపుకుందాము. ఈ ఆకుకూరకున్న తేమ వల్ల అలాగే ఉల్లిపాయలు కూడా బ్రౌన్గా అవ్వలేదు కదా, దాంట్లో కూడా కాస్త తేమ ఉంటుంది. ఏమీ మాడదండి, ఇబ్బంది లేదు. అయితే మీరు ఇలాంటివి చేసుకునేటప్పుడు మందంగా ఉన్న కడాయి తీసుకోవాలి. పతలాగా ఉన్నది అంటే బాగా లైట్ వెయిట్ ఉన్నది తీసుకుంటే కనుక మీరు మధ్య మధ్యలో ఖచ్చితంగా మీరు కలుపుకుంటూ ఉండాలండి. ఇది గుర్తుపెట్టుకోండి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకోవాలండి. ఎప్పుడు పోషక విలువలు అనేవి తగ్గకుండా అది మగ్గాలి, కుక్ అవ్వాలి అంటే ఇది ఒక టిప్ గుర్తుపెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక్క 4-5 నిమిషాలు, అంటే డిపెండ్స్ అండి ఆ క్వాంటిటీని బట్టి మగ్గించుకోవాలి. ఎందుకంటే ఆ కాస్త నీళ్లతో ఆ తోటకూరలో ఉన్న తేమతో అది కుక్ అవ్వాలి. ఇది కాస్త ఉడికిన తర్వాత తోటకూర అప్పుడు మనం సాల్ట్ వేసుకుంటున్నాము. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఒకటేసారి ఎక్కువ ఉప్పు వేసుకోవద్దండి, అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే పావు స్పూన్ కంటే తక్కువగా పసుపు వేసుకున్నాము. ఒక 1/2 స్పూను కారం సరిపోతుందండి, కొద్దిగా స్పైసీగా కావాలంటే వేసుకోవచ్చు. అలాగే 1 స్పూను ధనియాల పొడి. తోటకూర అనేది ఉడకడానికి కాస్త టైం పడుతుందండి, దానికోసం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాం కదా. స్పైస్ పౌడర్స్ ఒక్కసారి కలుపుకుందాం. బాగా కాస్త తోటకూర మగ్గిన తర్వాతే స్పైస్ పౌడర్స్ వేసుకోవాలి, లేకపోతే తోటకూర అనేది ఉడకదు. ఇప్పుడు మళ్ళీ ఒక్క 2 స్పూన్లు వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు, అప్పుడైతే పొడి పొడిగా రాదండి.
మూత పెట్టుకొని మళ్ళీ ఒక 4 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు చూసారా బాగా దగ్గర పడింది. అలాగే స్పైస్ పౌడర్స్కున్న పచ్చివాసన పోయింది, చక్కగా ఉడికింది. మీరు ఇంకా డ్రైగా కావాలంటే ఇంకా కాస్త దగ్గర చేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు మళ్ళీ మగ్గించుకుందాము. మనం వేసిన 2 స్పూన్స్ వాటర్ ఇంకిపోవాలి. ఇది పొడి పొడిగా రావాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పోషక విలువలు అనేవి తగ్గకుండా చేసుకోవాలంటే ఇది బెస్ట్ రెసిపీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పెద్దగా ఎక్కువగా మనం స్పైస్ పౌడర్స్ కానీ అది ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం వేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి సరిపోతుంది. ఇప్పుడు నేను స్విచ్ ఆఫ్ చేసేసి నేను డిష్ అవుట్ చేసుకుని చూపిస్తున్నాను. చూసారా పర్ఫెక్ట్గా వచ్చిందండి. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది. అలాగే రక్తపుష్టి అండి ఎక్కువగా. సో ఇది తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా విటమిన్ సి కాంబినేషన్తో తీసుకుంటే మనకి చక్కగా ఆ న్యూట్రిషనల్ వాల్యూ అనేది ఒంటికి పడుతుంది. ఆ పోషకాలు అనేవి ఒంటికి పడతాయి. దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి కంప్లీట్గా మనము అబ్జార్బ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెడుతూ ఉండండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే రెసిపీస్ ట్రై చేసి ఎలా వస్తున్నాయో కూడా కమెంట్స్లో పెడుతూ ఉండండి. ఈ తోటకూర ఫ్రైకి కాంబినేషన్గా నిమ్మకాయ చారు చేశానండి. సమ్మర్లో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అందులో విటమిన్ సి లోడెడ్ కదా, తోటకూర అబ్జార్ప్షన్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ కాంబినేషన్ చాలా రుచిగా ఉండడమే కాదండి, చాలా మంచి కాంబినేషన్ కూడా. ఎండాకాలంలో ఇది చాలా రిఫ్రెషింగ్గా చాలా రుచిగా అనిపిస్తుంది. ఈ రెసిపీ మీకు కావాలి అనుకుంటే నాకు కమెంట్స్లో పెట్టండి, అది కూడా చేసి చూపిస్తాను. ఇక్కడ వేడివేడి అన్నంతో ఈ తోటకూర ఫ్రై బాగుంటుంది, రోటీస్లో కూడా బాగుంటుందండి. జస్ట్ చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ ట్రై చేసి ఎలా వస్తున్నాయో కమెంట్స్లో పెడుతూ ఉంటే ఇంకా రెసిపీస్ మంచి మంచి రెసిపీస్ ట్రై చేయాలి అని చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుందండి. తప్పకుండా ఈ కాంబినేషన్ కూడా మీరు ట్రై చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.